నంద్యాల జిల్లాలో కూటమి నేతల ఆగడాలు తారాస్థాయికి చేరాయి. పోలీసుల మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. కానిస్టేబుల్ పై మంత్రి జనార్దన్ రెడ్డి బంధువు బీసీ మదనం భూపాల్ రెడ్డి దాడి చేశాడు. కొలిమిగుండ్ల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలయం లోపలికి పంపించాలి అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీప బంధువుని అంటూ హల్చల్ చేశాడు. టీడీపీ నేతల ఆగడాలను చూసి భక్తులు విస్మయానికి గురయ్యారు. నంద్యాల జిల్లాలో కూటమి నేతల ఆగడాలు తారాస్థాయికి చేరాయి. ఆఖరికి దేవాలయాల వద్ద కూడా టీడీపీ నేతలు అరాచకాలకి పాల్పడుతున్నారు. కానిస్టేబుల్ పైన కూడా చేయి చేసుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎటువంటి దాడులకు పాల్పడుతున్నారో, ఎటువంటి దౌర్జన్యాలకు దిగుతున్నారో అనేది ఈ రోజు చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. సామాన్య ప్రజలే కాదు, పోలీసుల మీద కూడా ఈ యొక్క టీడీపీ నాయకులు వాళ్ళ యొక్క ప్రతాపాన్ని చూపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. నిన్న ఈ యొక్క కొలిమిగుండ్ల మండలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవానికి మంత్రులు పాల్గొనడం జరిగింది. ఏదైతే బీసీ జనార్దన్ రెడ్డి బంధువైన బీసీ మదన్ భూపాల్ రెడ్డి ఆ యొక్క టెంపుల్ దగ్గరికి రావడం జరిగింది. అయితే అక్కడ మంత్రులు ఉండడం వలన వారిని లోపలికి పంపించడానికి వీలు కాలేని సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఈ యొక్క బీసీ మదన గోపాల్ రెడ్డి మాత్రం తాను ఒక మంత్రి సోదరుడిని తననే లోపలికి పంపించవా అంటూ ఆ పోలీసుల మీద వాగ్వివాదానికి దిగిన పరిస్థితి. అయితే అధికారులు చెప్తే గాని తను లోపలికి పంపించలేనని చెప్పంగానే అతనిపై విరుచుకుపడి దాడికి పాల్పడిన సంఘటన అయితే చూస్తాము. అయితే అక్కడ పోలీసు అధికారులు ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రం లెక్క చేయకుండా తను చేసింది ఏది తప్పు కాదనే ఒక భావనతో ఈ రోజు చూసుకున్నట్లయితే ఒక కానిస్టేబుల్ మీద చెంప చెల్లు అనే విధంగా దాడికి పాల్పడ్డాడు. కొట్టడమే కాకుండా అతనిపై తిట్ల పురాణం కూడా చేయడం జరిగింది. తనని లోపలికి పంపించవా అంటూ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. అక్కడ పోలీసులు ఉన్నప్పటికీ కూడా అతన్ని వారించడం కానీ అతన్ని తీసుకోవడం లాంటి సంఘటనలు కూడా జరగలేని సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ అతను పోలీసు మీద దాడి చేసిన తర్వాత కూడా ఆ పోలీసులతో వాగ్వివాదానికి దిగాడు. తనని లోపలికి పంపించాలంటూ పట్టుబడిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఆ నేపథ్యంలో అక్కడ ఉన్న ఆ పోలీసులు కూడా నివ్వరపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఒక పక్కన భక్తులంతా పూర్తి స్థాయిలో మంత్రులు ఉన్నారని చెప్పేసి వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ లో ఈ విధంగా ఆ యొక్క మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు బీసీ మదన్ మోహన్ రెడ్డి ఈ రోజు చూసుకున్నట్లయితే పోలీసుల మీదనే తన ప్రతాపాన్ని చూపిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్న సంఘటన నంద్యాల జిల్లాలో కలకలం రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అక్కడున్న భక్తులు కూడా ఒకటే చెబుతున్నారు, ఇటువంటి అధికారాన్ని ఏదైనా ప్రజల మేలు కోసం చూపించాలి కానీ ఈ విధంగా తన ఆధిపత్యం కోసం ఈ రోజు పోలీసుల మీదనే దాడి చేయడం అనేది సిగ్గు చేయటంటూ అక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ లోకేష్.